హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. రోజు చేసుకునే గోధుమ పిండి చపాతీలు కాకుండా ఇలా బియ్యం పిండితో, పొడి బియ్యం పిండితో టేస్టీగా అలాగే స్మూత్గా నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ రోటీలు అయితే కనుక ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ కాంబినేషన్లో కూడా రుచి అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకోండి. ఆ కళాయిలో ఏదైనా ఒక కప్పు కొలత పెట్టుకోండి. ఆ కప్పుతో ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. వేసుకున్నాక ఈ ఉప్పు అంతా బాగా కరిగి కాస్త వాటర్ మరుగుతుంది అన్నంత వరకు మరిగించుకోండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు పొడి బియ్యం పిండిని అయితే కనుక రైస్ ఫ్లోర్ని తీసుకొని 3 కప్పుల నీళ్ళకి 2 కప్పులు పిండి పడుతుందండి. కరెక్ట్గా 2 కప్పులు పిండి వేసుకోండి. వేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండి మొత్తాన్ని నీళ్ళల్లో బాగా కలిసే విధంగా నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ విధంగా అయితే కలిపేసుకోండి. ఇలా కంప్లీట్గా కలిసేంత వరకు ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. ఇలా గోధుమ పిండి మైదా పిండిలా కాదు, బియ్య పిండితో ఉండలు ఏమీ చుట్టుకోదు. కాస్త నెమ్మదిగా కలుపుకున్నా కానీ పర్వాలేదు. నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కలుపుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులో ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు మైదాని తీసుకోండి. మైదా కానీ లేదంటే గోధుమ పిండి కానీ తీసుకోండి. నేను ఇక్కడ మైదాను వాడుకున్నాను. ఇష్టం లేకపోతే గోధుమ పిండి వాడుకోవచ్చు. అలాగే రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసిన తరువాత కొంచెం నీళ్ళను వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కొంచెం నీళ్ళను వేసుకొని ఈ విధంగా అయితే పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నూనెను వేసుకోండి. ఈ నూనె కూడా బాగా ఈ పిండిలో కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత స్మూత్గా రావాలి పిండి అనేది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్మూత్గా ఉండాలి, కాస్తంత జారుగా ఉండాలి. ఇలా ఈ పిండిని కూడా కలుపుకున్న తర్వాత దీనిపైన అయితే కనుక మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. అలాగే ఈలోపే చూసుకుంటే మనకి బియ్యపిండి అనేది బాగా నానుతుందండి. అలాగే కాస్త గోరువెచ్చగా కూడా అవుతుంది. ఇలా అయిన పిండిని మరొకసారి బాగా కలిపేసుకోవాలి. చెయ్యి కాలితే కనుక కాస్తంత నీళ్ళని అప్లై చేసుకొని తడిని అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా మెత్తగా వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత దీన్ని అయితే కనుక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్లా అయితే రెడీ చేసుకోండి. అన్నీ ఇదే విధంగా చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తానండి. అలాగే ఈలోపైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్ని రౌండ్గా చేసుకున్న తర్వాత ముందుగానే మనం కలిపెట్టుకున్న మైదా పిండిని అయితే కనుక మరోసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే పిండిని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ముందుగా మనము బియ్యం పిండితోనైతే బాల్స్ అయితే చేసుకున్నాం కదా, ఆ బాల్ని మధ్యలో పెట్టుకొని క్లోజ్ చేసేసి మళ్ళీ కాస్త అదిమి పెట్టేసి కాస్త పొడిపిండి జల్లుకొని రెగ్యులర్గా చపాతీని ఎలా అయితే రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ మందంగా ఉండకూడదండి. అలా చేసుకున్నాక వీటిని అయితే కనుక అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా మృదువుగా ఉంటాయి. ఇలా చపాతీ కర్రతో అయితే రోల్ చేసుకోండి. కంప్లీట్గా ఇలా రౌండ్గా రావాలి. ఒకవేళ రాకపోతే చేసేసినాక పైనుంచి బాక్స్తో ప్రెస్ చేస్తే రౌండ్గా వస్తాయి. అన్నీ ఇదే విధంగా చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక దోశ పెనం కానీ లేదంటే ఒక పెనం పెట్టుకొని పెనం వేడైనాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతీని తెచ్చి వేసేయండి. ఆయిల్ ఏమీ వేసుకోవద్దు. ఇలా వేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచిగా బెలూన్లా ఉబ్బేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ పిండి ఉడికిపోయింది కాబట్టి కాస్తంత కాల్తే సరిపోద్దండి. మరీ మాడిపోయేంత వరకు కాల్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే
బాగా పొంగుతాయి. ఇలా పొంగినాక రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పన్నీర్ కర్రీ కానీ లేదంటే చికెన్ కర్రీ కానీ ఏ కర్రీతోనైనా టేస్ట్ అయితే అదిరిపోతుంది. రోజు చపాతీ చేసి బోరు కొడితే అప్పుడప్పుడు ఇలా చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉదయం చేసినా కానీ రాత్రి వరకు మెత్తగా ఉంటాయి, చాలా స్పాంజ్లా ఉంటాయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.